गं गणपतये नमः। ऐं सरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो। ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे। ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमो नमः। నవగ్రహ దేవతాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ అంతరిక్ష జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మా యొక్క గురుదేవతలకి అట్లాగే పార్వతీ పరమేశ్వరులకి కూడా నవగ్రహాలకి నమస్కరిస్తూ మరి ఈ పరాభవనామ సంవత్సరంలో మానవాళందరికీ కూడా జీవరాశులందరికీ కూడా ప్రకృతి ద్వారా ఎన్నో విశేషమైనటువంటి శుభాలు జరగాలని, ఆయుర్వృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యవృద్ధి జరగాలని, అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా మానవాళికి శుభప్రదం కావాలని, అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మరి నవనాయకుల్లో చూసినట్లయితే మనకి రాజుగారిగా గురుడు ఉండటం, ఆ గురుడికి రాజు పదవి లభించటం, అట్లాగే కుజుడికి మంత్రి పదవి, సేనాధిపతిగా చంద్రుడికి, అట్లాగే మేఘాధిపతి అర్ఘాధిపతిగా కూడా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్, అట్లాగే శుక్రుడికి 1 పోర్ట్ఫోలియో, బుధుడికి 1 పోర్ట్ఫోలియో లభించినాయి. శని భగవానుడికి మాత్రము ఎటువంటి అధికారము లభించలేదు. ఏది చూసినా కూడా నవనాయకుల్లో విశేషముగా ఎక్కువ మందికి శుభగ్రహాలకి ఆధిపత్యం లభించడం వలన శుభాలే కలగడానికి అవకాశం ఉంది. అట్లాగే వర్షలగ్న కుండలి ప్రకారము మీనలగ్నమైంది, జగర్లగ్న కుండలి ప్రకారము మిథున లగ్నమైంది. కాబట్టి ఈ అధిపతులు పరంగా చూస్తే గనక బుధగురుడు కాబట్టి ఎవరైనా సరే మన యొక్క ప్రపంచంలో మన దేశాలని రాష్ట్రాలని పరిపాలించేటటువంటి నాయకులందరూ కూడా అఖండమైనటువంటి జ్ఞానశక్తిని పెంచుకొని బుద్ధిని వాక్కుని జాగ్రత్తగా సంభాషణ చాతుర్యంతో మాట్లాడుకొని ఎటువంటి యుద్ధాలు భయాలు కూడా దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులకి కానీ మానవాళికి కానీ ఎటువంటి అవరోధాలు ఆటంకాలు కలగకూడదని మనందరం కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ప్రార్థించిస్తూ ఈ ఉగాది పర్యంతము కూడా దాదాపుగా జూలై ఎండింగ్ వరకు కూడా కాలమాన చక్రంలో సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, కుంభరాశిలో ఉన్నటువంటి మరి రాహుగ్రహాల మధ్య గ్రహాలన్నీ కూడా కాలసర్పయోగ దోషాన్ని విలోమ పరంగా అనుభవిస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఉగాది తర్వాత మరి ఏప్రిల్ నెల మొత్తము కూడా మే 10వ తేదీ వరకు మరి రాశి చక్రంలో మీనరాశిలో కుజశనులు కలిసి ఉండటము అనేక రకాలైనటువంటి భయాందోళనలు, ప్రమాదాలు, అట్లాగే జల సునామీలు, యుద్ధ భయాలు కూడా ఆవరించి ఉంటాయి. కాబట్టి హనుమంతుల వారి యొక్క అనుగ్రహము మనందరికీ కలగాలని అందరూ కూడా ఆ 45 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, శ్రీరామ మంత్ర జపాన్ని, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ ఎంతవరకు ఎక్కువగా అవకాశం తీసుకుంటే రోజు మొత్తంలో 5 సార్లు 11 సార్లు ఒక్కసారైనా సరే అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించే హిందుత్వం ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా జపించండి. సమస్త మానవాళికి, జీవరాశులకి, ప్రకృతికి ఎటువంటి విరోధాలు కలగకుండా రాజులందరూ కూడా సుభిక్షంగా ఆలోచిస్తూ మనందరినీ కూడా కాపాడే శక్తిని హనుమంతుల వారు ప్రసాదిస్తారు. ముఖ్యంగా మనకి ఈ యొక్క యుగాది పరాభవనామ సంవత్సరం నుంచి కూడా వచ్చే సంవత్సరం వరకు ఎటువంటి గ్రహణాలు లేవు. కాబట్టి ముఖ్యంగా అధిక జ్యేష్ఠ మాసము జూన్ 1వ తేదీ నుండి కూడా జూలై వరకు ఉంటుంది. జూన్ 1వ తేదీన 2వ తేదీన మనకి యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అధిక జ్యేష్ఠ మాసంలోనే. అట్లాగే జూలై మాసంలో కూడా మనకి 15వ తేదీ వరకు కూడా నిజ జ్యేష్ఠ మాసంలో విశేషమైనటువంటి వివాహ శుభముహూర్తాలు, గృహప్రవేశాలు ఉంటాయి. జూలై 15 నుంచి కూడా మరి గురుమూఢమి, అలాగే అక్టోబర్ 19 నుంచి కూడా 1 నెల మాసము శుక్రమూఢమి కూడా కలుగుతున్నాయి యుగాది మా సంవత్సరంలో. కాబట్టి ఏదైనా సరే శుభకార్యాలు చక్కగా ఈ గురుమూఢమి శుక్రమూఢమి లేకుండా మంచి సమయాల్లో అనుభవిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ ఉగాది నామ సంవత్సరంలో
మేషాదిగా మీనరాశి పర్యంతం వారికి, అశ్విన్యాది రేవతి నక్షత్రం వారికి కూడా రాశుల ప్రకారం ఎవరి రాశి ప్రకారము ఏ ఏ గ్రహాలు, ముఖ్యంగా మేషరాశి నుంచి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు జూన్ 1వ తేదీ వరకు ఆయన అక్కడే సంచరిస్తూ, జూన్ 2వ తేదీ నుండి కూడా అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్ర రాశిలోనూ ఉంటూ, అట్లాగే ఆయన 5వ రాశి అయినటువంటి సింహరాశిలో నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 25 వరకు కూడా రుజుమార్గంలో ఉండి, జనవరి 25 నుంచి జూన్ 15, 16 వరకు కూడా మరి మళ్ళీ వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి గురువు యొక్క అతిచార సంచార ప్రభావం వలన ఎన్నో రాశుల వారికి మూడు విధాలైనటువంటి ప్రభావాలు, మంచి చెడులు జరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ యొక్క గురువు యొక్క అధిచార ప్రభావం తొలగాలంటే ఎక్కువగా గురు దత్తాత్రేయుని వారి యొక్క చరిత్రను కానీ, లేదా దక్షిణామూర్తి వారి యొక్క పూజలు హోమాలు కానీ చేసుకోవడం ద్వారా నిత్యము కూడా అందరూ కూడా ముఖ్యముగా గురువుకి సంబంధించినటువంటి, శనికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే చేస్తారో నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి శుభప్రదమైనటువంటి వివాహ యోగాలు కానీ, విద్యా యోగాలు, సంతాన యోగాలు, అట్లాగే గృహ యోగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ యుగాది పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మరి ఒక్కసారి గురువు యొక్క నామస్మరణం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. వృశ్చిక రాశి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క గోచార స్థితిలో ఉన్నటువంటి గ్రహాలని ఆధారంగా చేసుకొని వీరికి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది, అట్లాగే ఈ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానాలు ఏ విధంగా ఉంటాయి, అసలు ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలను కనుక మనం గమనించినట్లయితే విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు. ఈ నక్షత్ర జాతకులు, ఈ నక్షత్ర సముదాయం కలిగినటువంటి ఈ యొక్క అంతర్గత రాశి అయినటువంటి ప్రమాదకారి అయినటువంటి మరి ఎన్నో లోతుల్ని దాచుకున్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆదాయము గనక గమనించినట్లయితే ఆదాయము చాలా అధిక మొత్తంలో 11, వ్యయము 5గా ఉంటుంది. రాజపూజ్యము 2, అవమానము 6గా తెలియవస్తోంది. కాబట్టి వీరు కాస్త మాట్లాడే మాట యందు, చేసే పనుల యందు, అవతల వాళ్ళతో వీరు ప్రవర్తించే తీరు అన్ని జాగ్రత్తగా ఉంటే అవమానాలు తిరిగే అవకాశం ఉంటుంది. ఆదాయం పెరిగింది కదా అని చెప్పి విపరీతమైనటువంటి కోరికలతో కూడినటువంటి ధనాన్ని గనక ఖర్చు పెట్టినట్లయితే, లేకపోతే ధనాన్ని అందరికీ చూపించినట్లయితే ఆ నరఘోష వలన వారు మీ మీద రకరకాలైనటువంటి అభిప్రాయాలతో మాట్లాడి అవమానించేటటువంటి పరిస్థితులుగా ఉంటాయి. మీ మనసు మీద దెబ్బ కొడితే వెంటనే మీ యొక్క ఆర్థిక పతనం వీనవుతుందని అవతల వాళ్ళు ఆలోచించే గుణం ఉంటుంది. అట్లాగే మీ యొక్క వృశ్చిక రాశి వారికి గ్రహాల యొక్క స్థితిని కూడా ఆధారంగా చేసుకున్నట్లయితే మరి అత్యంతమైనటువంటి శుభాలని ప్రసాదించేటటువంటి గురువు ఈ వృశ్చిక రాశి వారికి జూన్ 1వ తేదీ వరకు అష్టమ రాశిలో సంచారము, మిథున రాశిలో సంచారము వలన వీరికి ప్రయాణాల యందు కాస్త ఆర్థికపరమైనటువంటి ధన నష్టాదులు కలుగుతున్నాయి. అట్లాగే సంతానపరమైనటువంటి విద్యా విషయమునందు కూడా కాస్త ఆర్థిక విషయాలలో ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయి. అట్లాగే వీరు ఏదైనా సరే పెట్టుబడులు గనక షేర్స్లోనో, స్పెక్యులేషన్స్లోనో, లేకపోతే ఐపీఎల్ మ్యాచ్ల్లోనో, లేకపోతే ధనపరమైనటువంటి ఎక్కడో ఒక రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయనే విషయాలలో జూన్ వరకు కనుక కొంచెం జాగ్రత్త వహించకపోతే వీరి యొక్క ఆలోచన శక్తి, ప్రతిభా శక్తులన్నీ కూడా మటుమాయమైపోయి చివరికి వీరు పెట్టినటువంటి పైసలన్నీ కూడా ఆవిరైపోయి లేనిపోని అంతర్గత సమస్యలకి గురి అవకాశం ఉంటుంది. అంతర్గత శత్రువులు కూడా మీకు బంధుమిత్రాదుల్లో మీ యొక్క ధనాన్ని అపహరించడానికి కాపుగా చేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఎవరికైనా సహాయ సహకారాలు చేసేటప్పుడు గృహంలో కాస్త భార్యని కానీ, లేకపోతే భార్య భర్తని కానీ, లేకపోతే పిల్లల్ని కానీ, పెద్ద పిల్లలైతే వారిని కానీ సంప్రదించి మీరు ఎవరికి ఇస్తారో వారికి ఇవన్నీ అంతర్గతంగా సహాయం చేశాము, గుప్త లక్షణం అని చెప్పి అనుకుంటే మటుకు అది మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అవి తిరిగి రావు. కాబట్టి జూన్ వరకు ధన విషయంలో, సంతాన విషయంలో కొన్ని ప్రతిబంధకాలు, అట్లాగే ఏదైనా ప్రయాణాదులు, దగ్గర ప్రయాణాదులు చేసేటప్పుడు, దూర ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త
మీకు శారీరక అలసటతో పాటుగా కొన్ని ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గురువు వలన కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే భార్యాభర్తల మధ్య కుటుంబ వైషమ్యాల విషయంలో, అట్లాగే సంతానపరమైనటువంటి విషయంలో సంతానంతో కానీ కోర్టు సమస్యలు మీకు ఆర్థిక నష్టాల్ని కలుగజేస్తాయి. ఒకే కార్యక్రమాన్ని వాళ్ళు 10 సార్లు వాయిదా వేయడం ద్వారా మీకు ఎక్కడా కూడా ఆ యొక్క వెసులుబాటు లేక సంపాదించిన ప్రతి పైసా కూడా మరి కోర్టులకి కానీ లీడర్స్కి కానీ ధారాదత్తం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జూన్ వరకు మీరు తప్పనిసరిగా గురుగ్రహ స్తోత్రాన్ని ఆచరించండి. వీలుంటే గురు చరిత్ర పారాయణ రోజుకి ఒక శ్లోకం కానీ లేకపోతే ఒక అధ్యాయాన్ని కానీ చక్కగా జపించండి. అట్లాగే గురు దత్త కవచాన్ని లేదా ఏదైనా సరే ఒక రావి చెట్టుకి సంబంధించినటువంటి ప్రదక్షిణాన్ని కానీ ప్రతి శనివారం ఆచరించండి. ఎందుకంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి శని కూడా సంతాన దోషాలను కలుగు చేస్తున్నాడు. ఈ యొక్క సంవత్సరం అంతా పెట్టుబడుల్లో ఏదైనా సరే పెట్టాలంటే మీ ఆలోచన కనుక వక్రించి ఉన్నట్లయితే కనుక అక్కడ శనితో పాటు చతుర్థంలో ఉన్నటువంటి రాహువు కూడా మీ సౌఖ్యాన్ని కట్ చేస్తున్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు. వాహనపరమైనటువంటి సమస్యలని, వాహనాలకి మరమ్మతులు చేయించడంలో ధనాన్ని నష్టాన్ని ఇటు గురువు గాని శని గాని రాహువు గాని వీరికి కాస్త ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. ఇంకా ఒకందుకు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి దాదాపుగా జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా గురువు ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశి మిత్ర రాశిలోకి ప్రవేశించినప్పుడు చక్కగా ఆర్థిక భోగ భాగ్యాదులు లభించే అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి లాభము, అట్లాగే గృహంలో మంచి శుభకార్యాలు జరగటము, ఉన్నతమైనటువంటి విద్యలందు ప్రవేశం జరుగుతుంది. కొంతమంది విద్యార్థులకి, కొంతమందికి పెళ్లిళ్ళు అవుతాయి, సంతాన యోగం కలుగుతుంది. విశేషమైనటువంటి అంతర్గత ఏదైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక తల్లి కొడుకులకి కానివ్వండి, లేకపోతే కుటుంబంలో తండ్రి తరపు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే, కుటుంబంలో సమస్యలు ఉంటే అవన్నీ కూడా పరిపక్వత జరిగి అంటే ఎక్కడా కూడా సమస్యలు లేకుండా క్లారిటీ వచ్చేస్తుంది. కొంతమందికి సంతాన భాగ్యము కలుగుతుంది. విశేషమైనటువంటి ధనము, భోగము, భాగ్యము, ఏకాగ్రత, ఉన్నతమైనటువంటి వాక్కు, కుటుంబంలో మీకంటూ ఉన్నటువంటి ఒక స్టామినా బయటికి రావటము, కీర్తి ప్రతిష్టలు సన్మానాలు, ఒకటేమిటి గురువిచ్చే ఫలితాలు సత్ఫలితాలన్నీ కూడా మీకు దరి చేరుతున్నాయి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా. అట్లాగే వృశ్చిక రాశి వారికి ఆఫ్టర్ నవంబర్ 1 నుంచి జనవరి ఎండింగ్ వరకు కూడా దశమంలో ఉన్నటువంటి ఈ గురు మహానుభావుడు మరి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, పారిశ్రామికవేత్తలకు కావచ్చు, లేకపోతే ఆ ఫైనాన్స్ రంగంలో ఉండేటటువంటి ఉద్యోగస్తులకు కావచ్చు కాస్త ఇబ్బందులు కలిగజేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని అవకతవకలు జరిగి మీ మీద లేనిపోని అభాండాలు, అవమానాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా లేకపోతే మీరు అనుకున్నటువంటి ఆశింపు లభించకపోవచ్చు. సంతానపరమైనటువంటి కొన్ని సమస్యలు, ఇబ్బందులు, నష్టాలు కలగడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే గనక మీరు గురుగ్రహానికి సంబంధించినటువంటి ఏ దక్షిణామూర్తి వారినో గనక జపించినట్లయితే చక్కటి అనుకూలత కలుగుతుంది. ఆదిత్య హృదయాన్ని కనుక నిత్యము పారాయణ చేస్తే నవంబర్ 1 నుంచి జనవరి ఎండింగ్ వరకు కూడా సంతాన యోగము కలగనటువంటి వారికి సంతాన యోగం కలిగే అవకాశం కూడా మీరు చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు, దైవ ప్రార్థనల మీద ఆధారపడి ఉంటాయి. అట్లాగే ఫిబ్రవరి నుంచి మళ్ళీ జూన్ వరకు కూడా చాలా విశేషమైనటువంటి రాజయోగము ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. గృహలాభము, ఉన్నతమైనటువంటి వాహన లాభము, విద్యాలాభము, గవర్నమెంట్ జాబ్స్, ఇలాంటివి ఎన్నో శుభాలన్నీ కూడా గురుడిస్తున్నాడు. అయితే రాహు అనేటటువంటి వాడు మాత్రము డిసెంబర్ 5 వరకు వృశ్చిక రాశి వారికి ఎవరైనా విద్యార్థులు ఉన్నా, గృహపరమైనటువంటి కట్టడాలు కట్టేటటువంటి బిల్డర్స్ ఉన్న, రియల్ ఎస్టేట్స్ భూములు అమ్మేటటువంటి రియల్ ఎస్టేటర్స్ కానీ, లేదా వాహనాల్ని ఎప్పుడూ కూడా నడుపుతూ ఉండేటటువంటి ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరికీ కూడా కొంత అసౌకర్యమైన పరిస్థితులు వస్తున్నాయి. కొంతమందికి ప్రమాదాలు జరుగుతాయి, కొంతమందికి ఆటంకాలు, విద్యలో ఇబ్బందులు కలుగుతాయి, గృహ నిర్మాణాలు కట్టేవి ఆగిపోతాయి. డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ అవి ఊపందుకుంటాయి. చక్కటి మేధస్సు కలుగుతుంది. చేసే ప్రతి కార్యక్రమంలో రాహు మీకు తోడుగా ఉండే అవకాశం లభిస్తుంది. మీకున్నటువంటి ఏకాగ్రత కావచ్చు, ప్రణాళిక రచనలు కావచ్చు, మీకున్నటువంటి ముందు చూపు కావచ్చు, మిమ్మల్ని ఎంత దూరమైనా తీసుకెళ్లి కీర్తి ప్రతిష్టలు ఇచ్చేటటువంటి పరిస్థితి రాహు కలుగు చేస్తున్నాడు. అయితే డిసెంబర్ 5 వరకు వృశ్చిక రాశి వారికి దశమంలో ఉన్న కేతువు చక్కగా వృత్తి ఉద్యోగాలలో అనుకూలిస్తున్నాడు. చక్కటి ఆర్థిక ధనలాభాలతో పాటుగా కీర్తి ప్రతిష్టలను ఇస్తున్నాడు. భాగ్యంలో ఉన్నటువంటి కేతువు తల్లి తండ్రి యొక్క ఆరోగ్యం వలన మీకు ధన నష్టాలను కలుగజేసే అవకాశము, భాగ్యహీనత్వాన్ని కలుగజేస్తున్నాడు. ఉద్యోగాల్లో కూడా నష్టాలు కలుగజేయడంలో ఈ కేతు ఉంటాడు. కాబట్టి డిసెంబర్ 5 తర్వాత వృశ్చిక రాశి వారు
ఏదైనా సరే ఇబ్బందులు కలిగినప్పుడు తప్పకుండా గణపతిని నిత్యము గరికతో ఆరాధించండి, కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి, కేతువు యొక్క జపాన్ని ఆచరించండి, ఉలవలు దానం ఇవ్వండి, 7 కిలోలు చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా చూసినట్లయితే కనుక గురువు యొక్క అనుకూలత సాధ్యమైనంత వరకు మధ్యలో ఎప్పుడైతే జూన్ 1 నుంచి నవంబర్ 1 వరకు, ఫిబ్రవరి నుంచి మళ్ళీ జూన్ వరకు మాత్రమే అత్యంత యోగదాయకంగా నడుస్తోంది. ఆ సమయంలోనే ఎవరైనా సరే శుభాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. శనికి, రాహుకి, కేతువుకి, మరి సాధ్యంత వరకు గురువుకి కూడా 4 గ్రహాలకి కూడా మీరు జపతపాదులు చేయించుకొని తప్పకుండా మృత్యుంజయ పాశుపత రుద్రహోమాన్ని శని రాహుల కోసం చేసుకుంటే ఎన్నో అపాయాలు మీకు దగ్గర రాకుండా ఉంటాయి. అట్లాగే దక్షిణామూర్తి యొక్క జపాన్ని, అట్లాగే దత్త చరిత్ర పారాయణని చేయించుకుని ఆ జపతీర్థాన్ని రక్షణ కట్టుకున్నట్లయితే ఆర్థిక, సంతాన, గృహ, వాహన, ఉద్యోగ విషయాలలో మీకు తిరుగు లేకుండా వారిద్దరూ మిమ్మల్ని కాపాడే శక్తి లభిస్తుంది. ఏదేమైనప్పటికీ గోచార స్థితి మానసికంగా మాత్రమే కొంతవరకు ప్రభావితం చేసేది గోచారము. అయితే మనం పుట్టిన సమయంలో ఉన్నటువంటి డేటు, టైము, ప్లేసు ఇవి కనుక కరెక్ట్గా ఉండి జన్మలగ్నం ఉన్నట్లయితే జన్మలగ్నానుసారము జరిగేటటువంటి దశలు, అంతర్దశలు ప్రస్తుతం ఏవైతే జరుగుతున్నాయో జాతకంలో ఉన్నటువంటి గ్రహ గోచార స్థితి, గ్రహస్థితిని బట్టి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాలు దశలు అంతర్దశలుగా ఉన్నప్పుడు రవిచంద్రుల యొక్క బలాన్ని గనక మనం బేరీజ్ వేసుకుంటే గనక విద్య ఎప్పుడు అవుతుంది, లేకపోతే అసలు విద్యలో ఎందుకు ఆటంకం కలిగింది, కళ్యాణం ఎందుకు ఇంత లేట్ అవుతోంది, జాతకంలో పునర్భూ దోషాలు, కుజ దోషాలు, సర్పదోషాలు, ఎన్నో అవయోగాలు అనేవి కనుక ఉన్నట్లయితే వివాహం సరైన సమయానికి కాకపోవటము, వివాహం అయినా కూడా సరైన సమయంలో చేయకపోతే దశాంతర్దశ సమయంలో వివాహంలో ప్రతిబంధకాలు వస్తాయి, దాంపత్య వియోగాలు కలుగుతాయి, కోర్టు సమస్యలు, ఎదురు డబ్బులు ఇవ్వటాలు, లేకపోతే డబ్బులు అనవసరంగా నష్టపోవటము, మోసం చేయటము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అవయోగాలు, కొన్ని యోగాలు కూడా కలిగే విషయాలన్నీ కూడా మనకి జన్మజాతకంలో ఒక నిధి రూపకంగా మన యోగులు, ఋషులు కూడా మనకి ఇచ్చిన ఆ యొక్క విచంచలమైనటువంటి నాలెడ్జి మనకి జాతకంలో తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మీకు నచ్చినటువంటి మంచి అభిప్రాయం ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మీ జాతకాన్ని వారికి ఇచ్చి చూపించుకొని చక్కగా జాతక విశేషాలు తెలుసుకొని ఏ రకమైనటువంటి పరిష్కారాలు జాతకంలో ప్లస్ ప్రెజెంట్ ఉన్న గోచారాలు రెండు కలిపి చక్కగా చేసుకొని ఒక అస్త్రంలా కనుక ఉపయోగించినట్లయితే తప్పకుండా మీకు శుభం జరుగుతుంది. సరే, ఇవన్నీ లేనటువంటి వాళ్ళు కృష్ణా జ్యోతిష్యం ద్వారా మీ సరైన గురువుని కనుక సంప్రదిస్తే ఆ సమయం కూడా మీకు శుభాలు జరుగుతాయా, అసలు మీరు అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయా లేదా అనే విషయాలు గ్రహాలు ఆ సమయానుసారం మీకు తెలియజేస్తాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ పరాభవనామ సంవత్సరంలో గురుబలం చేత మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా వాటికి తగ్గ పరిష్కారాలు చేసుకొని ఆనందదాయకంగా ఉండాలి. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమో నమః.